తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. కానీ నువ్వు ఇప్పుడు తేజ్ ఇండియా అన్నప్పుడు అదేదో బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచెస్ అంతే. బ్యాక్ బెంచెస్ అంతే. సీజన్ 1 సీజన్ 2 బ్యాక్ బెంచెస్ ముందు దొర సాయి తేజ్ జీవితం అంటే ఏమని చెప్తావు? బ్యాక్ బెంచెస్ తర్వాత నీ లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎలా మారిపోయింది, అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయావు అంటే ఏమని చెప్తావు? ఈ సిరీస్ చేయక ముందు ఆర్జీవీ వీడియోస్ ఎక్కువ చేసేవాళ్ళం. వాట్ ఇఫ్ ఆర్జీవీ ఈజ్ యువర్ ఫాదర్, ఆయన ఒకవేళ నీకు ఒక ఆఫీస్లో హెడ్ అయ్యి ఉంటే ఎలా ఉంటుంది, మీ నాన్న అయితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్స్ మీద వీడియోలు చేసుకుంటూ వచ్చాం. ఓకే. తర్వాత ఈ స్కెచ్ ఫార్మాట్స్, ఎవ్రీ వీక్ ఒక వీడియో అనే ఫార్మాట్స్ ఓల్డ్ అయిపోయింది. ఏం చేయాలి అన్నప్పుడు సిరీస్ నాకు తగ్గ కథ ఏముంటుంది, స్కూల్లో ఉంటుంది, స్కూల్కి తగ్గట్టు రాసుకుందాం అని చెప్పి బ్యాక్ బెంచెస్ అన్న టైటిల్ పెట్టి 10 ఎపిసోడ్లు డెవలప్ చేసుకున్నాం. అది 15 ఎపిసోడ్లు అయింది. 7వ ఎపిసోడ్ వరకు తెలియదు అది అంత హిట్ అవుతుంది అని. 7వ ఎపిసోడ్ తర్వాత 10 million per ఎపిసోడ్ అలా బాగా పేలింది. దాని తర్వాత అప్పుడు కూడా మనకి డబ్బులు రాలే. సీజన్ 2 అప్పుడు డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఓకే కూల్, ఇంకొక 2 years సెటిల్మెంట్, అన్ని వింగ్స్ ని సెట్ చేసుకోవడానికి వీ హ్యావ్ దిస్ అని చెప్పి టీమ్స్ ని సెట్ చేసుకొని రైటింగ్, డైరెక్షన్ అందరిది ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి నీట్ గా ప్రాపర్ గా ఏం చేయొచ్చు అని చెప్పి ఆలోచించి ఒకటి చేసుకుంటూ వచ్చాం. ఓకే. బట్ ఈ బ్యాక్ బెంచెస్ కి మొత్తం స్టోరీ, డైలాగ్స్ అంతే, డైరెక్షన్ అంతా రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్, కో ప్రొడ్యూసింగ్. ఓకే. ఎగ్జిక్యూషన్ కూడా అంత నెత్తి మీద వేసుకొని. ఈజీయే కాదు అసలు చెప్పాలంటే, చాలా కష్టం ఆ చిన్న ఏజ్ లో. అంటే నీకున్న ఆ గట్స్ కు హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలుస్తుంది ఆ ఏజ్ లో? డైరెక్షన్ అంటే తెలియదు మనకి, కథ ఎట్లా రాయాలో తెలియదు, డైలాగ్స్ ఎట్లా చెప్తాం. దీనికి నాకు రామ్ గోపాల్ వర్మ గారు అండ్ జేడి చక్రవర్తి గారు బాగా హెల్ప్ చేశారు ఆ పీరియడ్ లో. అంటే వాళ్ళ స్కూల్ నుంచే వచ్చానమాట. శ్రీదేవి అన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, అది ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఆగిపోయింది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ 2019 లో రాము బయోపిక్ అని ఒక ఫిలిం వచ్చింది, అది ఫస్ట్ కాపీ రెడీ చేసి అయిపోయింది. ఒక దాంట్లో కంప్లీట్ లీడ్ యాక్టర్ ని, ఇంకో దాంట్లో కంప్లీట్ రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్. సో వీళ్ళిద్దరే నాకు అంతా నేర్పించింది, రాము గారు అండ్ జేడి గారు. ఆయనకు గురువు, శిష్యుడు, అంతేనా? క్లియర్. ఓకే. ఒకరు డబ్బులు పెట్టి పని నేర్పించారు, ఇంకొకరు డబ్బు ఎలా ఉంటది, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది నేర్పించారు. డబ్బు ఎవరు పెట్టారు? రాము గారు పెట్టింది. ఫస్ట్ ఫిల్మ్ శ్రీదేవి అనే సినిమాకి ఓకే యాక్టర్ గా నేను ఏం చేయొచ్చు అనేది అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 9th 10th పీరియడ్ లో అది జరిగింది. ఓకే. ఈ డబ్బుని మళ్ళీ యూట్యూబ్ కి రీడైరెక్ట్ చేస్తే ఇది కూడా వస్తుంది కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఈ క్లారిటీ వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసాం. ఓకే. దెన్ ఇది 19 లో రాము ద బయోపిక్ కి దానికి రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ నేనే చేశా. ఆయన నాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నారు, నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నా. అక్కడ ఆన్ గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది, 24 క్రాఫ్ట్స్ తో ఈ యూనియన్ కాల్ షీట్స్ తో ఎలా వర్క్ చేయాలన్న క్లారిటీ ఫుల్ ఫ్లెడ్జ్ వచ్చింది. అది అయిపోయిన వెంటనే బ్యాక్ బెంచర్ హిట్ పడింది. ఓకే. కానీ ఎవరు నీకు బ్యాక్ అండ్ సపోర్ట్? తేజ, ఇంత చేయాలంటే చాలా కష్టం కదా, ఫైనాన్షియల్ గా మేనేజ్ చేయాలి, అటు పక్కన సిరీస్ మేనేజ్ చేయాలి, చాలా కష్టం. అది సపోర్ట్ ఎవరు ఉండేవాళ్ళు అసలుకి? ఎవరు ఉండరన్నా, ఎవరు. అందుకే అంత క్లారిటీ ఉంటుంది, ఏది కావాలి, ఎలా చేసుకోగలుగుతాము, లో కాస్టింగ్స్ ఎలా అవుతాయి, మాటలతో ఎక్కడ పనులు అవుతాయి, డబ్బుతో ఎక్కడ పని అవుతుంది, క్లారిటీ. డాడీ ఉంటారు, బట్ లాస్ట్ కి ఇది చేస్తున్నా అన్నప్పుడు రైట్ రాంగ్ రెండే అని చెప్పి పంపించేస్తారు. మంచి టీనేజ్ లో ఉన్నావు కదా, డబ్బులు బాగా ఎక్కువ వచ్చేసిన తర్వాత ప్రతి మగాడికి రకరకాల ఉంటాయి రాంగ్ రూట్స్ మైండ్ లో, మనకు లేకపోయినా వేరే వాడి దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. అలాంటి కార్లు కొనాలి, ఇలాంటి అమ్మాయిలతో అఫైర్స్ ఉంటాయి, లేకపోతే ఇంకా ఏవో ఉంటాయి, డ్రగ్స్ అని, ఇంకా ట్రిప్స్ అని, మొత్తం సర్వనాశనం సంకనాగిచ్చేదాకా వదిలిపెట్టరు చుట్టుపక్కల కొంతమంది ఉన్నవాళ్ళు. అలా రాంగ్ ట్రాక్స్ పట్టించే ఫ్రెండ్స్. ఫేజ్ అంతా అయిందన్న లాస్ట్ ఇయర్ అంతా. నాకు 5.6 million ఛానల్ ఉండేది 2025 వరకు. 2025 మార్చ్ లో ఛానల్ పోయింది, దాంతో ఉన్న టీమ్స్ పోయారు, మొత్తం అంతా అదంతా కట్ అయిపోయింది. అప్పటి వరకు 8.5 crore రెవెన్యూ మేక్ చేసాం ఓన్లీ యూట్యూబ్ మీద. 8.5 crore బ్రాండ్స్, యూట్యూబ్ రెవెన్యూస్ ఓన్లీ యూట్యూబ్ వరకు, మళ్ళీ ఫేస్బుక్ ఇదంతా కాదు. మళ్ళీ వీటన్నిటిని టెలివిజన్ కి వీటికి కూడా అమ్మాం, బట్ ఆ రెవెన్యూస్ ఏవి మనకి రాలేదు. నెంబర్ గేమ్ అర్థం కాలేదు మనకి, క్రియేటివ్ సైడ్ ఉండడం వల్ల. అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ అందరూ డబ్బు లేదంటే ఎందుకు ఉంటారు వీళ్ళు ఎవరు, అదంతా లేదు. ఛానల్ కూడా కట్ ఆఫ్ అయిపోయింది, లీగల్ డిస్ప్యూట్ లో ఉంది. ఓకే. సో ఛానల్ లేదు ఇప్పుడు మన దగ్గర. అదే ఛానల్ తేజ్ ఇండియా. అది సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ ఛానల్, 5.6 million సబ్స్క్రైబర్స్. ఓకే. ఆ టైంలో అంటే రీసెంట్ 23 వరకు యాక్టివ్ గా ఉంది. ఓకే. సో ఆ ఛానల్ లో అంత రెవెన్యూ మేక్ చేసాం స్పాన్ ఆఫ్ 4 years లో. ఓకే.
ఆ ఛానల్ తోనే అన్ని పోయినాయి. లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ 0 నుంచి బిల్డ్ చేసాం అన్ని. ఇప్పుడు 8.5 కోట్లు అని చెప్పావు కదా, అంటే మీకు వచ్చిన రెవెన్యూ ఓవరాల్ రెవెన్యూ బ్రాండింగ్ బ్రాండ్ డీల్స్, యూట్యూబ్ రెవెన్యూస్, టెలివిజన్ స్ట్రీమింగ్ కి ఇచ్చినవి, ఓకే, మల్టీ లాంగ్వేజ్ చేసినవి అట్లా. బట్ ఈ 8.5 కోట్ల రెవెన్యూ ఎవరి అకౌంట్ లో పడ్డాయి? మరి నీ అకౌంట్ లోనే పడతాయి కదా? కాదు, మనకి కంపెనీ ఉంటది, ఆ కంపెనీ డీల్ ఆఫ్ చేస్తుంటది. ఓకే, సో కంపెనీ రూపాయి కూడా లేదు, సాలరీస్ వచ్చినాయి. అండ్ షేర్ మోడల్ కి టర్న్ అయిపోగానే వీడికి గేమ్ అర్థం అయిపోతుందని చెప్పి బయటికి పంపించేశారు. ఓకే, ఏ కంపెనీ అది? ఉంటది లేండి, లైక్ దిస్ ఇస్ ఆన్ కోర్ట్ కాబట్టి ఇట్ ఈస్ ఓకే. అంటే నేను అక్కడ ఉన్న రోజు ఫైట్ చేస్తున్నావు ఇప్పుడు కూడా? స్టిల్ ఇట్ ఈస్ ఆన్, అందుకే ఛానల్ కనిపించదు. అండ్ థింగ్ ఏంటంటే ఉన్న రోజులు నన్ను బాగా చూసుకున్నారు, ఉన్న రోజులు కంటెంట్ కి ఏం కావాలో అది ఇచ్చారు. బట్ ఆ గేమ్ అర్థమవుతుంది అన్న పాయింట్ లో, డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అన్న పాయింట్ లో ఇంకా ఆఫీస్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి ఆ బేసిస్ లో బయటకు. అండ్ వెరీ యంగ్ కదా, మొత్తం కంపెనీలోనే వెరీ యంగ్. ఓకే, ఏదో ఒకటి చేసి తోస్తారు బయటికి. అంటే అప్పటి వరకు ఛానల్ నీలైనా కానీ ఒక ఎంప్లాయ్ గా పనిచేసావు, షేర్ మోడల్లో కో ప్రొడ్యూసర్ గా. ఎంత వచ్చినా సగం సగం. బట్ నువ్వు కష్టపడింది అనుభవించావా తేజ నువ్వు? లేదు, ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి ఐ వాజ్ వెల్ ఎనఫ్. ఓకే, బిఫోర్ అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ అంతా గోల్డెన్ పీరియడ్ అన్నమాట. సెకండ్ ఇన్నింగ్స్ అనేది దేవుడు దయదల్చి చాలా కష్టంగా ఉందిరా అని ఆయన కొంచెం అనుకోని తినడానికి ఉండటానికి జరిగే మాత్రమే సెకండ్ ఇన్నింగ్స్. అది ఎక్కడైనా చూసుకోను, పెద్ద పెద్ద హీరోలే సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న ఆర్టిస్టులను కూడా నువ్వు చూసుంటావు. ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చినంత సెకండ్ ఇన్నింగ్స్ రానే రాదు, ఇంకా హైలీ ఇంపాసిబుల్. అది కాక ఇప్పుడు యూట్యూబ్ అంతా మారిపోయింది, ప్రతివాడు ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు. అవును, ఎవరినన్ను అడుగు, నేను ఇన్ఫ్లుయెన్సర్ అని అంటాడు, యూట్యూబ్ లో ఏదేదో వీడియో చేసేస్తాడు, వాడిని వీడిని తిడతాడు, వ్యూస్ కోసం ఏదో thumbnail పెడతాడు, అయిపోయింది. బట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో నువ్వు అనుకున్నంత రీచ్ అవ్వగలుగుతున్నావు అంటే ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ వరకు కూడా రాలే. ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ హాఫ్ లో ఆగింది, ఇంకా రావాలి. అండ్ ఇదంతా కాంటెంట్ క్రియేటర్ జర్నీ కదన్నా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ అయితే చాలా ఈజీ మనీ ఉంటది, ఫట్టా మనీ మేక్ చేయొచ్చు. కానీ ఇది కాంటెంట్ క్రియేషన్ అనేటప్పటికి ఒక షోని 0 నుంచి డిజైన్ చేసి 100 వరకు తీసుకెళ్తే అప్పుడు దాన్ని వైరల్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ కిందకి వస్తారు. మనం కాంటెంట్ క్రియేటర్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి లాంగ్ ఫామ్ లో మనల్ని చూడాలి. ఈ 1 hour ఇంటర్వ్యూలో 59 నిమిషాలు మనల్ని చూస్తేనే కాంటెంట్ క్రియేటర్. అదే మనల్ని దీంట్లో ఒక ముక్క దాంట్లో ఒక ముక్క చేస్తే మళ్ళీ షార్ట్ క్రియేటరో ఇన్ఫ్లుయెన్సరో ఆ 1-2 minutes కేటగిరీలో ఉండే క్రియేటర్ అయిపోతాం. పోనీ అయితే లక్కీగా నాకు 5 లక్షలు చూసినా, 1 లక్ష చూసినా, 10 లక్షలు చూసినా ఫుల్ ఇంటర్వ్యూ చూస్తా. సో దట్స్ హౌ యువర్ కాంటెంట్ క్రియేటర్. దట్స్ వేర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ యాడింగ్స్ అయ్యే థింగ్స్ అన్ని, CEO అవ్వచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అవన్నీ ఆ విలువ ఉన్న వాళ్ళకి యాడ్ అవుతాయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే థింగ్స్ కి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు యాడ్. ఇప్పుడు ఆ టైంలో నీ మీద ఏమన్నా పాలిటిక్స్ జరిగినాయా? అంటే నువ్వు కాంటెంట్ వైజ్ చిన్న ఏజ్ లోనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్స్ ఓర్చుకోలేరు. డెఫినెట్ గా నిన్ను ఏదో విధంగా డౌన్ చేయాలి, అది ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే సైకలాజికల్ గా ఏదో విధంగా ఉంటుంది. అలా డౌన్ చేసింది ఏదైనా జరిగింది నీ జీవితంలో? పాలిటిక్స్ చేశారు కొంత, నేను విన్నాను. ఈజ్ ఇట్ రైట్? ఒక 3 kind of పాలిటిక్స్ అన్న. ఫస్ట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే సేమ్ కాంటెంట్ ని కాపీ చేసి మళ్ళీ వాళ్ళ స్టైల్లో మార్చుకొని దాన్ని రిలీజ్ చేసుకునేవాళ్ళు. మనకి 50 లక్షల వ్యూలు వస్తే వాళ్ళకి ఒక 10 లక్షల వ్యూస్ వచ్చేవి. దట్ ఈస్ యాడింగ్ సంథింగ్ ఫర్ దేర్ లైఫ్. ఇది ఒక స్టెప్ 1. ఇలా కాంటెంట్ అంతా ఇక్కడ 40 నిమిషాలు ఎపిసోడ్ పెట్టగానే 2-3 days లో సేమ్ ఎపిసోడ్ ని ఇంకో ప్యాటర్న్ లో చూసేవాళ్ళం. అమ్మ ఇదేంట్రా బాబు అని చెప్పి అనుకునేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం కాదు, వదిలేసేవాళ్ళం, ఎందుకంటే మా ఫ్లో మాకు ఉండేది. సెకండ్ థింగ్ వచ్చేసి ఫినాన్షియల్లీ ఇది ఇన్సైడ్ జరిగేది. ఇంటర్నల్ డీల్స్ ఏంటంటే ఈ రోజు చేసిన పనికి 6 నెలల తర్వాత డబ్బులు రావడం, 6 నెలల తర్వాత వచ్చే డబ్బు కూడా అన్ని కట్ అయిపోయి ఒక నెంబర్ అనుకుంటే ఇంకో నెంబర్ రావడం మోస్ట్ డిసప్పాయింటింగ్. ఎందుకంటే దాన్ని బట్టి మనం ఖర్చులను డిజైన్ చేసుకుంటాం, దాన్ని బట్టి ఇదంతా పెట్టుకుంటాం. సెకండ్ థర్డ్ థింగ్ వచ్చేసి లీగల్ బ్యాటిల్స్ లోకి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్రాండ్ డీల్స్ అని, అది చేయకపోతే నేను ఏదో ఒకటి డిఫర్మేషన్ డిఫేమ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తామని అలా చేసి తగిలినవి కూడా ఉన్నాయి. కోర్టులలోకి వెళ్ళి హైకోర్టు నోటీసులు తెచ్చుకొని వెరీ బ్యాడ్ ఫేస్. నేను ఇంటర్వ్యూ యొక్క 2 సంవత్సరాలు అయిపోయింది. అవును, ఇప్పుడు మీతో కూడా ఎప్పుడో అవ్వాల్సింది. అంటే మొహం చూపించుకోవడానికి కూడా వాష్ అవుట్ అయిపోయేలాగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.